మీకు విటమిన్ల లోపం ఉందా? ఇలా తెలుసుకోండి. పూర్తి ఆరోగ్యంగా ఉండాలంటే శరీరంలో అన్ని విటమిన్లు సమపాళ్లలో ఉండాలి. శరీరంలో ఏదైనా విటమిన్ లోపిస్తే దాని ప్రభావం వెంటనే కనిపిస్తుంది. కొన్ని ముందస్తు లక్షణాల ఆధారంగా మీలో ఏ విటమిన్లు లోపించాయో తెలుసుకోవచ్చు. అదెలా అంటే, తరచూ ఏవో రకమైన అనారోగ్య సమస్యలు వస్తుంటే, అలానే జలుబు, దగ్గు వంటి సాధారణ ఇన్ఫెక్షన్లు తగ్గకపోతుంటే మీలో ఇమ్యూనిటీ లోపం ఉండి ఉండొచ్చు. దీనికై విటమిన్ సి తగిన పాలలో తీసుకోవాల్సి ఉంటుంది. శరీరంలో విటమిన్ సి లోపిస్తే చిగుళ్ల సమస్యలు, చర్మ సమస్యలు కూడా వస్తుంటాయి. విటమిన్ సి కోసం నిమ్మ, బత్తాయి, జామ పండ్ల వంటివి తీసుకోవచ్చు. పెదవులు, కళ్ళు ఎర్రగా కాకుండా పొడిబారి కనిపించినా, గోళ్లు తెల్లగా కనిపిస్తున్నా శరీరంలో హిమోగ్లోబిన్ లోపించినట్లు అర్థం చేసుకోవాలి. దీనికోసం దానిమ్మ, బీట్రూట్, బీన్స్, ఆకుకూరల వంటివి తినాలి. వేళ్లు విరిచినప్పుడు ఎక్కువ శబ్దం వస్తున్నా, కీళ్ల నొప్పులు, మెడ పట్టేయడం వంటివి తరచూ వస్తుంటే కాల్షియం, విటమిన్ డి లోపించి ఉండొచ్చు. కాబట్టి వీటి కోసం పాలు, ఆకుకూరలు, నువ్వులు వంటివి తినాలి. ఎండకు ఎక్స్పోజ్ అవ్వాలి. కళ్ళు సరిగా కనిపించకపోతుంటే విటమిన్ ఏ లోపం ఉండి ఉండొచ్చు. దీనికోసం క్యారెట్, కరివేపాకు వంటివి తీసుకోవచ్చు. గాయాలైనప్పుడు రక్తం త్వరగా గడ్డ కట్టకపోతుంటే విటమిన్ కే లోపం అయి ఉండొచ్చు. దీనికోసం పాలకూర, క్యాబేజ్, బ్రకోలీ వంటివి తీసుకోవచ్చు. నోటిపూత ఎక్కువగా వస్తుంటే విటమిన్ బి12 లోపం అయి ఉండొచ్చు. దీనికోసం చేపలు, మాంసం, పెరుగు వంటివి తీసుకోవచ్చు. జుట్టు రాలడం, చిట్లిపోవడం వంటి సమస్యలు విటమిన్ బి7 లోపానికి సంకేతం. దీనికోసం నట్స్, గుడ్లు, అవకాడో, మష్రూమ్స్, చిలకడ దుంప వంటివి తినొచ్చు. అలసట, ఒత్తిడికి లోనవ్వడం, కండరాల బలహీనత వంటి వాటికి విటమిన్ బి12 లోపం కారణమవ్వచ్చు. కాబట్టి ఈ లక్షణాలు ఉన్నవారు చేపలు, గుడ్లు, మాంసం, పాల పదార్థాలు, ఆకుకూరలు, నట్స్ వంటివి తీసుకోవచ్చు. విటమిన్ల లోపాన్ని నిర్ధారించుకునే ముందు డాక్టర్ సలహా కూడా తీసుకోవడం మంచిది. సరైన రక్త పరీక్షల ద్వారా అసలైన సమస్య ఏంటో తెలుసుకుంటే మరింత త్వరగా అనారోగ్యం నుంచి కోలుకోవచ్చు.